వెల్కమ్ టు అమ్ము క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ముల్లంగి చట్నీ. ముల్లంగి అనేది చాలా హెల్దీ అండి. సో దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా ఒక 4 ముల్లంగిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అదేవిధంగా ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకోండి. నెక్స్ట్ ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలు, ఒక 10 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు అండ్ ధనియాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. ఓకేనండి. సో ముందుగా మనం కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకున్నాక అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోండి. అందులోనే కొద్దిగా ధనియాలు కూడా వేసి ఫ్రై చేయండి. ఓకేనండి. అవి దోరగా ఫ్రై అయ్యాక వాటిలో మనం ఒక 10 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి. సో ఇది మిర్చి చాలా ఘాటుగా ఉంటుందండి. సో చూసి వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ముల్లంగి అనేది డైరెక్ట్గా తీసుకుంటే పచ్చిగా చాలా మంచిదండి. కానీ చాలామంది అలా తినలేము కాబట్టి ఈ విధంగా చట్నీ రూపంలో తీసుకున్నా కూడా మంచిదే. ఓకేనండి. సో అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్నటువంటి ముల్లంగి ముక్కలు కూడా వేసుకోండి. ఓకేనండి. సో వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనండి. సో ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక అందులో కొద్దిగా ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుని వాటిని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి, మూత పెట్టి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనండి. సో మనం ముల్లంగిని పరగడపని తినకూడదండి పచ్చిగాన. సో అలా తీసుకుంటే మన హెల్త్కి మంచిది కాదు. బట్ చట్నీ రూపంలో మనం టిఫిన్లోకి తీసుకోవచ్చు. ఓకేనండి. సో ఈ విధంగా మనం ముక్క మగ్గింది అనేది చూసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి గరిటెతో జస్ట్ ప్రెస్ చేయగానే ముక్క అనేది విరుగుతుంది. సో ఆల్మోస్ట్ మనకి ముక్క అనేది మగ్గినట్టే. అందులో మనం ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర, చింతపండు వేసుకోండి. సో నెక్స్ట్ పావు కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. సో వీటిని ఫ్రై చేయని అవసరం లేదు, ఆ వేడికి కొద్దిగా హీట్ అవుతాయి. ఓకేనండి. సో స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని చల్లార్చుకొని పక్కన పెట్టుకోండి. సో ఇవి చల్లారాక వాటిని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఆల్రెడీ పోపు అది కూడా మిక్సీలోకి తీసుకోండి. మనం ముందు రెడీ చేసిన పోపు ఇవి కలిపి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఓకేనండి. సో ఈ విధంగా మనకు వస్తుంది. సాల్ట్ అనేది యాడ్ చేయక్కర్లేదు. సో ఈ విధంగా వచ్చాక మనం ఒక బాక్స్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇలా ఉంటుంది. పోపు కోసం ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. అందులో కొద్దిగా మినప్పప్పు, అదేవిధంగా పచ్చిశనగపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఒక ఎండుమిర్చి, నెక్స్ట్ అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన వాటిని మనం రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి తీసుకుని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి. సో ఇది మనకి చాలా హెల్తీ అండి. సో తప్పకుండా ట్రై చేయండి చట్నీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇడ్లీలోకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.